శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 13వ తేదీ ఏప్రిల్ నెల సోమవారం 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి స్థానం ఏవేమిటి ఉన్నాయి అంటే, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు, వెరసి ఈ 3 గ్రహాలే బాగున్నాయి. ఏలినాటి శని జరుగుతూ ఉండగా, శనిగారు వ్యయస్థానంలో ఉండగా, కుజ రవి బుధులతో కలిసి ఉండగా, తృతీయ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఉండగా, ఎక్కడ కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు కనబడబోవడం లేదు. అయితే ఏ విధంగా మనుగడ సాగించుకోవాలండి? చాలా రోజులుగా ఇలాంటి గ్రహస్థితులే ఉంటున్నాయి కదా అంటే, ఏమి భయపడకండి. చక్కగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, కుజగ్రహ స్తోత్రాలు కూడా చాలా చక్కగా భుజంగ స్తోత్రం పారాయణ చెయ్యండి, యోగా చెయ్యండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. పరిహారాలు చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి అనుకూలం చేసుకోవడానికి ఈ పరిహారాలు చెయ్యండి. కనీసం 2-3 అయినా చెయ్యండి. నేను చెప్పిన వాటిట్లలో మీకు చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా మీకు మనశ్శాంతే చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు బాగాలేనప్పుడు పరిహారాలే ఎక్కువగా చెప్తాను తప్ప గ్రహాల ఫలితాలు ఎక్కువగా చెప్పబోను. కాబట్టి ఇది మీరు గ్రహించగలరు అని చెప్పి తెలియజేస్తూ పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనశ్శాంతితో ఉండండి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ద్వితీయం కానీ, అనుకూలమైనటువంటి ఏకాదశం కానీ చాలా అద్భుతంగా ఉందండి. అలాగే దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో రవి బుధ కుజులు బాగున్నారు, శనిగారు కూడా బాగున్నారు, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎటొచ్చి రాహుకేతువులు తప్ప మిగతా 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి అండి. 7 గ్రహాలు అనుకూలించడం అంటే మాటలైన విషయమా? జీవితాశయం నెరవేరుతుంది, ఉన్నత స్థితి వస్తుంది, మాట తీరు మాట్లాడితే చాలు ఆ మాట ఒక ఆజ్ఞలాగా పాటించి చేసేవాళ్ళు పక్కన ఉంటారు. అలాగే ముఖ వర్చస్సు పెరుగుతుంది, మీ మాటకి అమోఘమైన గౌరవం వస్తుంది, మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఒకటేమిటండి, సమస్తమైన లాభాలు ఉంటాయి. అన్ని లాభాలు ఈ రోజే జరుగుతాయని లేదు. ఈ గ్రహస్థితులు ఈ విధంగా ఉన్న అన్ని రోజులు కూడా ఈ మంచి ఫలితాల యొక్క పరంపర కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి, మరింత మంచి జరుగుతుంది. అలాగే భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. మనశ్శాంతితో ఉంటారు, ఉన్నతితో ఉంటారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు, దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, ఏకాదశంలో శుక్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది. ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం వస్తుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటారు, మాట తీరు బాగుంటుంది, మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మాతృవర్గ రీత్యా కొంచెం మీరు అండాదండగా ఉండవలసినటువంటి కాలము, అలాగే వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి కాలము, చాలా వరకు అనుకూలతలు సంతరించి ఉన్నటువంటి గ్రహస్థితులు. కాబట్టి ఉన్న 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేసి ఇంటి ఇలవెల్పుని పూజించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం, మనశ్శాంతి మీ సొంతం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క ఉనికి ఏమాత్రం బాగుండబోవడం లేదు. అనుకూలం అనేది కనిపించడంలా. ధనం వస్తోంది, ఉద్యోగ జీవితం బాగుంది, మిగతా విషయాలు, కుటుంబము, మాట ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా ఉంటుంది, అనుకూలమైనటువంటి గ్రహస్థితులు లేనప్పుడు చాలా చాలా చికాకు అవుతుంది. ప్రణాళికలు దెబ్బతినే విధంగా ఉంటాయి. ఏ పని చేయడానికి మనసు రాదు, ఉత్సాహం తగ్గిపోతుంది, నిరుత్సాహం పెరుగుతూ ఉంటుంది, అవమానము అపనింద ఉండడానికి కూడా అవకాశం ఉంది. పిత్రార్జితాలు ఏవి రావు,
తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. ఇవన్నీ కూడా మనసుకి కొంచెం ఆందోళన కలిగించే అంశాలు. అయితే ఇక్కడ నేను ఒక్క విషయాన్ని తెలియచెప్తాను. అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారము రాశిలోకి చాలా అద్భుతంగా ఉందండి. రాశిలో ఉండడము ఒక మంచి లక్షణం సూచిస్తూ ఉన్నట్టయితే అది గురువు గారికి ఉచ్చరాశి అవడం మరింత ఆనందదాయకం. చాలా విషయాలలో మీకు అనుకూలతలు ఉంటాయి. అందుకు తగ్గ బీజాలు ఇప్పుడు పడుతూ ఉంటాయి. అనుకుని ఆ ఉత్సాహంతో ముందరికి వెళ్ళండి. చాలా వరకు బాగుంది మీకు. ఇది కర్కాటక రాశి వారికి చాలా రోజుల నుంచి నిరుత్సాహం కలిగించేటటువంటి గ్రహస్థితులే ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా అనుకూలించే గ్రహస్థితులు రాబోతున్నాయి. ఒక్క గురువు గారి యొక్క స్థితి సంచారం బాగున్నా కూడా అంటే అద్భుతంగా ఉండాలి. ఏ స్థానంలో ఉండి కాదు. ఏ స్థానంలో ఉన్నారు అంటే శుభకార్యాల మీద ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు. శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనేటట్టు చేస్తారు. రాశిలోకి వచ్చిన తర్వాత వ్యక్తిత్వం మీద ప్రభావాన్ని సూచిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనం పెరుగుతుంది, చాలా చాలా అనుకూలతలు వస్తాయి. అవన్నీ రాబోతున్నాయి కాబట్టి అందుకు తగ్గ బీజాలు ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి పూర్తిగా అనుకూలంగా సంచరించుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, లాభస్థానంలో గురువుగారు ఉన్నారు. 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి, పిత్రార్జితాలు బాగుంటాయి, కొంచెం పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగుంటాయి. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు బాగా చేస్తారు. ఇక్కడ చంద్రుడు రాహుతో కలిసి ఉన్న కారణం చేత ప్రజల నుంచి అంత పూర్తిగా మీకు సానుకూలత రాకపోవచ్చు. ఏదో కొంతమంది మీకు సహాయ సహకారాలు అందించవచ్చు, కొంతమంది వ్యతిరేకం చెప్పవచ్చు. అయినా దిగులు పడకండి, జాగ్రత్తలు తీసుకోండి. అష్టమ స్థానంలో శని, కుజ, రవి, బుధులు 4 గ్రహాలు అష్టమ స్థాన స్థితిని పొందాయి అంటే అది మాటలైన విషయం కాదు. ఈ అష్టమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని శనిగారికి తైలాభిషేకం చేయించండి. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రోడ్డు ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా ఓడ మార్గాల ద్వారా వెళ్తున్న అలాంటి వాటిట్లలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించిన దానికన్నా ధనము ఎక్కువ వస్తుంది, కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండడం లేదు, కుటుంబ జీవితం బాగుండడం లేదు, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంతంత మాత్రంగా ఉంది, మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగా ఉంది. సంతాన విషయంలో కొంచెం ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటుంది, కానీ అంత పూర్తి అనుకూలత అయితే కనబడబోవడం లేదు. ఇవన్నీ మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలే అని చెప్పి తెలియజేస్తూ, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, యోగా చెయ్యండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం చాలా బాగుంది అని చెప్పచ్చు. దానితో పాటుగా చంద్రగ్రహ ప్రభావం బాగుంది. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేని కారణం చేత అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు తగ్గిపోతారు, మిత్రులు పెరుగుతారు, కొంచెం ఆరోగ్యం పూర్వం కన్నా ఇప్పుడు బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఇక అతి జాగ్రత్తగా ఉండవలసిన వ్యవహారాలు ఏమిటి అంటే ఉద్యోగ జీవితంలోనూ, దాన ధర్మాలు చేసే విషయంలోనూ, ఏదైనా మాట హామీ ఇచ్చే విషయంలోనూ, వ్యాపార వ్యవహారాలన్నీ సమర్థవంతంగా నిర్వహించుకునే విషయంలోనూ అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉండి అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు. కానీ ఆ రాశ్యాధిపతి కుజుడు ఇక్కడ సప్తమంతో కేతువుతో కలిసి ఉన్నారు. ఇది ఇక్కడ కొంచెం బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారం మాత్రమే అనుకూల ఫలితాలు ఇస్తూ ఉంటూ ఉండగా మిగతా గ్రహాలు ఏవి కూడా అంతగా అనుకూలతల్ని ఇవ్వబోవడం లేదు. కాబట్టి అతి జాగ్రత్త అవసరం. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి విషయంలోనూ మౌనాన్ని పాటించండి. ప్రతి అంశాన్ని శ్రద్ధగా చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. ఏదైనా భగవంతుడి మీద భారం వేసి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శని గ్రహాల యొక్క సంచారం బాగుంది. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఏకాదశంలో
కేతువు బాగున్నారు. అంటే ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలే వస్తాయి. అనుకూలమైనటువంటి భార్యాభర్తల అన్యోన్యత మీకు చాలా మనశ్శాంతిని ఇస్తుంది. పూర్వం కన్నా ఇప్పుడు అనుకూలతని ఇస్తోంది. అలాగే దైవభక్తి పెరుగుతోంది. ధ్యాస అంతా భగవంతుని మీద ఉంటుంది. మాతృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి మీద అపోహలు పడకండి. ఎవరిని కూడా వ్యతిరేక భావనతో చూడకండి. అలాగే ధనము వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది, మిత్రుల యొక్క సంఖ్య పెరుగుతుంది. రుణభారాలు, మీ మీద ఉన్నటువంటి రుణభారాలన్నీ తగ్గిపోతాయి. చాలా వరకు తగ్గించేసుకోగలుగుతారు. ఇంకా పెద్ద రుణాలు కావాలి అని కోరుకున్నా కూడా ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకుని పెద్ద రుణాలు తీసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా మీరు ఆనందించదగ్గ విషయాలే. మీ జీవితాశయం నెరవేరేటటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఈసరికే జీవితాశయం నెరవేరుతోంది అనేటటువంటి తృప్తిలో ఉన్నవారు ఉంటారు. మా జీవితాశయం నెరవేరిందండి అనేటటువంటి తృప్తిలో ఉన్నవారు కూడా ఉంటారు. అయితే ఇంకా మనం అనుకున్న పనులు అవ్వట్లేదేంటి అనుకుంటే అలాంటి వారు మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా మీకు జీవితం అనుకూలిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ గ్రహాల యొక్క అనుకూలత కూడా అంతగా బాగుండడం లేదు. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఈ రకమైన సూచన నవగ్రహాల యొక్క అననుకూలత ఉండడంతో ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి శని కుజుల కలయిక వల్ల అనారోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అలాగే కోర్టు సమస్యలు, పెద్ద మనుషుల పంచాయతీతో ఏవైనా వివాదాలు ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళండి. అతి ముఖ్యమైనటువంటి పనులని కొంచెం వాయిదా వేసుకుంటూ వెళ్ళండి. పెద్దలని సేవించండి, గురువులని సేవించండి, గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి, యోగా చెయ్యండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం ఇంకా నడుస్తూనే ఉంది. తృతీయ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది. చంద్రుని యొక్క సంచారం బాగుంది. చతుర్థంలో బుధుని సంచారం బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. సప్తమ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది. వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంది అంటే నక్కం తొక్కినట్టే లెక్క. ధనుసు రాశి వారు, ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు చాలా రోజుల నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. ఆ కొనసాగింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం పెరుగుతుంది. మాతృవర్గ రీత్యా చక్కటి సహాయ సహకారాలు ఉన్నాయి. కొన్ని పనులు మధ్యలోనే ఆపివేసేటటువంటి పరిస్థితి వస్తుంది. తిరిగి భగవంతుడికి ఒక నమస్కారం చేసుకుని ప్రారంభించండి. అనుకూలంగా వెళ్ళిపోతాయి మళ్ళీ పనులన్నీ. అర్ధాష్టమ శని సంచార దోషం ఉంది కాబట్టి ఈ ఇబ్బందులు అనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ యొక్క మానసికమైన దృఢమైన సంకల్ప బలమే మిమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. ఉద్యోగ జీవితము తేలికే అవుతుంది. వ్యాపార జీవితము తేలికే అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత వెల్లివిరుస్తుంది. సంతానం బాగుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటూ ఉన్నప్పటికీ కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే వారితో కలిసినవి అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా మటుకు మరీ సూచన చేస్తూ ఉన్నాను. యోగా చేయండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని కుజ రవి బుధ 4 గ్రహాల సంచారము, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము చాలా బాగున్నాయని చెప్పాలి. అలాగే 5 గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంది అంటే మీకు అనుకూలమైనటువంటి కాలం వస్తున్నట్టుగా లెక్క. ప్రారంభమైంది అనుకూల కాలము, అనుకూల సంచారము గ్రహాలు చాలా వరకు ప్రారంభమయ్యి మంచి ఫలితాలకి దారితీస్తున్నాయి. చాలా అతి కొద్ది కాలమే, ఎక్కువ కాలం కూడా లేదు. ఒక 47 రోజుల కాలంలో గురువుగారి యొక్క సంచారము రాశిలోకి వస్తుంది, కర్కాటక రాశిలోకి. అది గురువుగారికి ఉచ్చస్థానం. మకర రాశి వారికి 7వ స్థానం
చాలా వరకు అనుకూలతలు వస్తాయి. విద్య వస్తుంది, ధనం వస్తుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఆ సరికి అయిపోతాయి కూడా. అయిపోయే విధంగా ఉంది. మాట చలామణి అవుతుంది. మీ అద్భుతమైనటువంటి మీ కీర్తి ప్రతిష్టలు చక్కగా అటు ఇటు నలుదిశలా వ్యాప్తి చెందుతాయి. వీటన్నిటికీ తగ్గ బీజాలు ఇప్పుడు పడతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితంలో జాగ్రత్త వహించండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే సంతాన రీత్యా బాగుంటుంది. రుణభారాలు కొంచెం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. అన్ని విధాలా జాగ్రత్త. బాగున్నంత వరకు బాగుంది, సంతోషమే, కానీ అన్ని విధాలుగా జాగ్రత్త. శని కుజుల యొక్క కలయిక ఇక్కడ తృతీయ స్థానంలో జరుగుతుంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు అయితే మీరు తీసుకుంటారు, కానీ అవి పూర్తిగా అనుకూలమయ్యి మంచి ప్రయోజనాలు వచ్చే వరకు మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. గురు బలాన్ని పెంచుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తున్నాను. ఒక్క శనిగారి బలం తప్ప ఇక ఇతరత్ర ఏ గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ రాబోవడం లేదు. కాబట్టి ఇక జాగ్రత్తలు పాటించడం మీ చేతుల్లో ఉంది. దైవ భక్తిని, భగవంతుని పాదాల ముందర మీ భక్తిని ప్రదర్శింపజేసుకోవడం మీ చేతుల్లోనే ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి. వీలైనంత వరకు శివారాధన చెయ్యండి, యోగా చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీకుంటాయి. కుంభరాశి వారికి బుధ సంచారం బాగుంది, చంద్ర సంచారం బాగుంది, గురు సంచారం బాగుంది. అయితే ఈ 3 గ్రహాలు చాలా బాగున్నాయనే చెప్పచ్చు. గురువు గారు అత్యద్భుతంగా ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి రాశిలో ఉంది. ఈ రాహుతో కలవడం ఇబ్బంది. బుధుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ శనిగారితోనూ కుజునితోనూ కలిసి ఉంది. బుధుడు నీచలో ఉన్నారు. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉంది. అలాగే కుటుంబ స్థానంలో చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వాక్కు రీత్యా జాగ్రత్త తీసుకోండి, కుటుంబ రీత్యా జాగ్రత్త తీసుకోండి. ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ జాగ్రత్తలు తీసుకోండి. మాట విషయంలో చాలా జాగ్రత్తలుగా తీసుకోవాలి. ఎదుటివారు ఏదైనా మాట్లాడుతున్నా మీరు వాటిని వ్యతిరేకంగా తీసుకోకండి. మీరు ఎదుటివారికి వ్యతిరేక అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడకండి. ఈ రెండూ కూడా తప్పనిసరిగా పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినే విధంగా రాహుకేతువుల యొక్క సంచారం ఉంది. గురు సంచారం చాలా చాలా బాగుంది. మీరు ఏ చిన్న పూజ చేసినా, పునస్కారం చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, చిన్న ప్రార్థన చేసినా కూడా మీకు అనేక రకాలుగా గురువు యొక్క ఆశీస్సులు దొరుకుతాయి అని మరీ తెలియజేస్తున్నాను. మీకు ఇష్టమైనటువంటి ఇష్ట దేవత ఆరాధన చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే శివారాధన చెయ్యండి. మంగళప్రదుడైనటువంటి శివుని యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము, కేతు యొక్క సంచారము చాలా రోజుల నుంచి బాగుంటోంది అని చెప్పుకుంటున్నాం. అయితే నిజానికి కేతు యొక్క సంచారము చాలా చాలా బాగుంది. ధనానికి లోటు లేకుండా ధనం వస్తుంది. కానీ శుక్రాచార్యుల వారి యొక్క సంచార విషయంలో పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రాదు. మాట బాగుండాలి, ధనము రావాలి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుండాలి, దూర ప్రయాణాలు కూడా బాగుండాలి. కానీ అంత బాగుంటాయా అనేది ఒక అపనమ్మకం అనే చెప్పాలి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉండగా, శనిగారు రాశిలో ఉంటూ ఉండగా, శని కుజ రవి బుధ 4 గ్రహాల యొక్క సంచారము రాశిలో ఉంటూ ఉన్నది అంటే అది చాలా టైట్ పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏ పని ముందరికి వెళ్ళడానికి అనుకూలంగా ఉండదు. వ్యక్తిత్వం మీద నిందలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అపోహలు పెరిగేటటువంటి అవకాశము, అనారోగ్య సమస్యలు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి ఎక్కువగా వెళ్ళవలసి రావడం, వెళ్ళలేక వాయిదాలు పడడం, ఇలాగ రకరకాలైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. గురుబలం లేదు, రాహు బలము లేదు, చంద్రబలం కూడా లేదు. ఇన్ని రకాల బలాలు లేకపోవడం వల్ల ఈరోజు అంత పూర్తి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పడానికి గ్రహస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి చాలా వరకు
నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, అలాగే మౌనాన్ని ఆశ్రయించండి, కోర్టు కేసులు వాయిదా వేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.